అవకాశం ఉన్నదండి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మన జాతీయ గీతం రాసిన గొప్ప పోయెట్ అండ్ మ్యూజిక్ అండ్ ఫ్రమ్ బెంగాల్ స్టేట్, వెస్ట్ బెంగాల్ స్టేట్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది 164th బర్త్డే అనమాట. మనం జనగణమన పాడుతున్నామంటే ఆయన చదవనమాట. వందే మాత్రం వచ్చేసి ఆల్రెడీ నేను పెట్టాను కానీ నేను రివ్యూలో పెట్టాను. బకింగం చక్రవర్తి రాశారనమాట. అది నేషనల్ యాంథమ్. ఇది నేషనల్ సాంగ్. నేషనల్ యాంథమ్ వేరు, నేషనల్ సాంగ్ వేరు. అండ్ దీన్ని గమనిస్తారని చెప్పి ఆశిస్తాను. కావాలంటే డిఫరెన్సెస్ వేరు చేస్తాను నేను. నేషనల్ యాంథమ్ ఏంటి, నేషనల్ సాంగ్ అంటే ఏంటి, కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న కామెంట్లో కావాలని చెప్పి పెట్టండి. అండ్ ఈరోజు 164 years అయినా కూడా ఆయన పుట్టి 7th May 1861లో పుట్టారనమాట. ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన పోరాటం కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన చేసిన రచనలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆయన చేసిన నిరంతర కృషి కావచ్చు, ఎంత గొప్పగా మనం ఆలోచించుకోవచ్చు. ఆయన చనిపోయింది వచ్చేసి 1941లో చనిపోయారనమాట. సో జోహార్ సార్, అమ్మగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సెల్యూట్ టు యూ అండ్ సెల్యూట్ టు భారత్. జై హింద్. అండ్ చిన్నప్పుడు మాకు 2 songs పాటించేవారు. ఫస్ట్ వచ్చేసి వందే మాత్రం, తర్వాత జనగణమన. ఈ 2 నేషనల్ సాంగ్స్, నేషనల్ యాంథమ్ అనమాట. సో ఏ స్కూల్ అని చిన్నపిల్లలకి ఏదైనా నేర్పిస్తారు ఫస్ట్. దేశం పట్ల మనం ఒక సిటిజన్గా పుట్టినప్పుడు మన దేశభక్తి చాటాకి 2 songs ఉపయోగపడతాం. ఇప్పుడు ఎట్లా అయితే మన పాకిస్తాన్ వేరే సాంగ్ ఉందో, లేదంటే సిరియాకి వేరే సాంగ్ ఉందో, ఫ్రాన్స్కి వేరే సాంగ్ ఉందో, బంగ్లాదేశ్కి వేరే సాంగ్ ఎలా ఉందో, ఇలా చెప్పుకున్న పోతే చాలా కంట్రీస్ ఉన్నాయి. అన్నిటికీ వేరే సాంగ్స్ ఎలా ఉంటాయి. మన ఇండియాకు కూడా ఈ సాంగ్ అనమాట, నేషనల్ సాంగ్. మామూలు మీరు ఇండియా టీవీ క్రికెట్ ఆడుతున్నప్పుడు చూసుంటారు, జనగణమన సాంగ్ పెడతారనమాట ఏదైనా మనకి ప్రత్యేకంగా. సో దీన్ని గుర్తిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్.